అప్పట్లో మీకు కేసీఆర్ చేసినటువంటి అప్పుల ముచ్చట మీకు అప్పట్లోనే తెలుసు కదా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మరి ఆ హామీలు ఎట్లా ఇచ్చారు? అంటే 5 సంవత్సరాలు ఏదో వస్తాము, వచ్చిన తర్వాత మనం ఏదో సంపాదించుకొని పోదామని చెప్పి ఇచ్చారా? అప్పట్లో మీరు చెప్పారు కదా కేసీఆర్ ఇంత అప్పు చేసిండు అని చెప్పి. కేసీఆర్ చేసినటువంటి అప్పు మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు ఈ హామీలు ఇచ్చారు? పింఛన్లు పెంపు చేస్తామని చెప్పి ఎందుకు చెప్పారు? ఇవాళ పింఛన్లు ఎందుకు పెంపు చేస్తలేవా రేవంత్ గారు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు కొంతమంది మేధావులు, జర్నలిస్టులు, సోదరులు అందరూ కూడా అడుగుతా ఉంటే మా దగ్గర బడ్జెట్ లేదు, కేసీఆర్ అప్పు చేసిండు, తెలంగాణ రాష్ట్రాన్ని దిక్కుమాలినటువంటి పరిస్థితిగా తీసుకొచ్చిండు కేసీఆర్, అప్పుల కుప్పగా మార్చిండు, వాటికి మిత్తులు కట్టడానికి సరిపోవట్లేదు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అంతా చెప్తా ఉంది. అంటే మీకు రేవంత్ రెడ్డి గారికి ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తెలుసు కదా మీకు కేసీఆర్ అప్పుల గురించి, అప్పులు రాష్ట్రం మొత్తం కూడా అప్పులు చేసిండనే ముచ్చట ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీకు తెలుసు. మరి అప్పుడు కూడా మీరే వివరించారు చాలా చక్కగా ఇంత అప్పు చేసిండు రాష్ట్రం పైన అని. అప్పట్లో మీకు తెలిసినప్పటికీ కూడా మీరు ఎందుకు హామీలు ఇచ్చారు? మీతో ఎట్లా అవుతుంది అనుకున్నారు? ఇంత అప్పులు మనం తీర్చిన తర్వాతనే కదా ప్రజలకు ఇవ్వాలి, మరి అవుతుంది అది సాధ్యమేనా అని చెప్పి మీరు కనీసం ఆలోచన చేయలేదా? సరే, ఏది అప్పులో ముచ్చట పక్కన పెడితే ప్రజలకు ఇచ్చినటువంటి హామీ కదా అది, నెరవేరాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది కదా. మీరు ఏమైనా చేసుకోండి, సంబంధం లేదు, కానీ ప్రజలకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మీ ప్రభుత్వానికి ఉన్నది. ఇవాళ వృద్ధుల పైన, వికలాంగుల పైన ఏమైనా మినిమం ఇంకిత జ్ఞానం ఉంటే, కొంచెమైన ప్రేమ, ఇంకిత జ్ఞానం ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు పింఛన్లు పెంపు చేస్తారు.